మొదటి ఉత్తరాన్ని చూద్దామండి. అలాగే పశ్చిమ గోదావరి జిల్లా నుంచి సత్యనారాయణ రాస్తున్నారు. రామకోటి రాయాలంటే నియమాలేంటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. రామకోటి వ్రాయాలంటే ముందుగా మనకు రాముని పైన అవ్యాజమైన ప్రేమ ఉండాలి. ఆ రామనామాన్ని వ్రాసే సమయంలో మన మనస్సు ఆయన పైన అనంతమైన ప్రేమతో నిండిపోవాలి. భగవంతుని మీద మనకు ఉండవలసింది ప్రేమ భావం. భయము భక్తి అనేవి తర్వాత స్థానాలను ఆక్రమిస్తాయి. రామకోటి వ్రాయాలి అని సంకల్పం చేసినప్పుడు సుమారుగా గంటకు ఇన్ని నామాలు వ్రాయగలము, ఒక రోజులో 5 గంటల కాలం మాత్రమే కేటాయించగలము, సంవత్సరంలో ఇన్ని గంటలు అనే ఒక ప్రణాళిక వేసుకొని ఆ ప్రణాళికకు అనుగుణంగా రామనామాన్ని శ్రీరామ 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 అంటూ వ్రాయడంతో ఒక కార్యరూపాన్ని ఆరంభం చేసిన వాళ్ళం అవుతాం. రామకోటి వ్రాయడానికి అది ఒక పని అని భావించకుండా ఇటువంటి బృహత్తరమైన ప్రణాళిక కోటి సంఖ్యను ఎంతకాలంలో పూర్తి చేస్తాం అనే తాపత్రయం లేకుండా రామకోటి వ్రాద్దామనుకున్నాం అన్న సంకల్పాన్ని మనస్సులో నిలుపుకొని నెలలో పునర్వసు నక్షత్రం ఏ రోజు వస్తుందో ఆ రోజు ఆ రామచంద్రమూర్తిని అర్చించి శ్రీమద్ రామాయణ గ్రంథమే రామచంద్రమూర్తి అనే స్వరూపంగా భావించి ఏ పుస్తకంలో రామనామాన్ని ఆరంభం చేస్తున్నామో, రామకోటి వ్రాయడం ఆరంభం చేస్తున్నామో ఆ పుస్తకమునే రామచంద్రమూర్తిగా భావించి షోడశోపచారములతో ఆ పుస్తకాన్ని అర్చించి అటుపిమ్మట రామకోటి వ్రాయడానికై ఉపక్రమించాలి. ఏ కలంతో ప్రారంభం చేస్తున్నామో ఆ కలంలో చక్కగా ఆరిపోకుండా ఆగిపోకుండా చక్కగా వ్రాసేటటువంటి ఒక ప్రణాళికతో కూడిన మంచి కలము, మంచి పుస్తకము వీటిని ముందుగా సేకరించుకొని పరిశుద్ధమైన మనస్సుతో రాముని పైన అచంచలమైన ప్రేమతో ఆ శ్రీకారాన్ని ఆరంభం చేయాలి. శ్రీరామ శ్రీరామ అంటూ వ్రాయాలి. ఇది మొదటి నియమం. మనసులోనైనా జపం చేస్తూ వ్రాయాలి. ఇది మొదటి నియమం. ఊరికే ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ లేకుండా సంసిద్ధమైనటువంటి మనస్సుతో ఆ విషయాన్పైన ఏకాగ్రత లేకుండా టీవీ చూస్తూ ఎక్కడో చూస్తూ చేతులు ఇలాగా రాస్తూ పోతూ ఉంటే అది రామకోటి రాయడం కాదు. ఈ విధంగా కోటి కాదు 10 కోట్లు వ్రాసినా ప్రయోజనం ఉండదు. సంపూర్ణమైన మనస్సుతో రాముని పైన అచంచలమైన ప్రేమతో రామనామాన్ని వ్రాస్తున్నాను అనేటటువంటి ఆర్ద్రచిత్తమైన మనస్సుతో శ్రీరామ శ్రీరామ అంటూ వ్రాస్తే 10 సార్లు వ్రాసినా 100 సార్లు వ్రాసినా కోటి నామాలు వ్రాసినంత పుణ్యం ఫలితం లభిస్తుంది. రామకోటి వ్రాయడం మానసిక ప్రశాంతతను పెంచుకోవడానికి ఒక సాధనం. సాధనంలో మనము అలసిపోకూడదు, ఆనందభరితులం కావాలి, బలం పెంచుకోవాలి అంటే అక్కడ ప్రేమ ఉండాలి. శ్రీరామ శ్రీరామ అంటూ వ్రాయాలి. ఇది మొదటి నియమం. ఇదే ప్రధానమైన నియమం. ఇది సమాధానం. అయితే ఇప్పుడు రామకోటి రాయాలని అంటే చాలా పుస్తకాలు రాయాలి కదండి. ఒకవేళ అంత రాసే శక్తి ఉన్నా లేకపోయినా ఒక్క పుస్తకం రాస్తే పర్వాలేదు అంటారా? అదే కదా నేను చెబుతున్నాను. కొండంత దేవుడికి కొండంత పత్రి మనం పెట్టలేం. రామకోటి వ్రాద్దామనే సంకల్పం ఆరంభం చేసిన మరుక్షణం ఒక పుస్తకం తెచ్చుకుందాం. అన్నేసి పుస్తకాలు తీసుకొచ్చుకొని అంటే కోటికి సరిపోయేలాగా తెచ్చుకుంటారు. అది దోషం. ఒక పుస్తకం తీసుకుందాం, ఒక కలం తీసుకుందాం, రామకోటి వ్రాయడం ఆరంభిద్దాం. ఆ పుస్తకం అయిపోతుంది, రెండవ పుస్తకం తెచ్చుకుందాం. స్వర్గానికి వెళ్ళిన వాళ్ళు స్వర్గంలో ఉన్నట్లుగా ఆనందంగా ఉంటారా అంటే ఉండరు అనే మరొక సమాధానం కూడా ఉంది. ఎలాగా అంటే స్వర్గానికి వెళ్ళిన తర్వాత స్వర్గంలో ఉండేటటువంటి వారు మీరు ఇంత పుణ్యం చేశారు కనుక ఇంతకాలం మీరు స్వర్గంలో ఉంటారు, అటు పిమ్మట మళ్ళీ మీరు భూలోకంలో జన్మిస్తారు అని తెలిసిన తర్వాత నేను 10 ఏళ్ళు స్వర్గంలో ఉంటాను అనుకున్నారనుకుందాం. సుమారుగా 1 సంవత్సరం గడిచిపోయింది, అంతే. వాడి స్వర్గంలో ఉన్న అనుభూతి పోయి నరకం మిగులుతుంది. ఎందుకని అంటే 1 సంవత్సరం అయిపోయింది, ఇంకా 9 ఏళ్ళు, ఇంకా 8 ఏళ్ళు, ఇంకా 7 ఏళ్ళు. ఆ చార్ట్ చూస్తూ ఉంటే వాడికి ఆనందం పోతుంది, దుఃఖం మిగులుతుంది, నరకమే మిగులుతుంది. కాబట్టి కోటి వ్రాయాలి అని ఆరంభం చేస్తే
కోటి పుస్తకాలకు ప్రమాణంగా కాకుండా ఒక్క పుస్తకం తెద్దాం, ఒక్క కలం తీసుకుందాం. శ్రీరామ అంటూ ప్రతిరోజు 100 నామాలో 200 నామాలో యథాశక్తి ప్రారంభం చేద్దాం. ఇంత వ్రాసి తీరాలి అంటూ ఏదో ఒక ఛాలెంజ్ లాగా ప్రారంభం చేయకుండా, ఎవరితోడండి మనం ఛాలెంజ్ చేసేది? తప్పు కదా. కాబట్టి ప్రశాంతమైన మనస్సుతో యథాశక్తి అట్లాగా ఆరంభం చేస్తే రోజంతా వ్రాస్తూ ఉంటాం. ఎంత రాశామో తెలియదు. సంఖ్య ఒక కొలమానం మాత్రమే, ప్రేమ ప్రధానము. ఇది సమాధానం. మరి ఉత్తరం చూద్దామండి. అలాగే